అండి, మన యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జంతికలు అండి, కరకరలాడే జంతికలు. మరి జంతికలు నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో వీడియోకి అయితే చూద్దాం పదండి. నేను ఈ గ్లాస్తోనే 3 గ్లాసుల బియ్యం తీసుకున్నానండి రైస్ జంతికలకు. ఈ గ్లాస్తోనైతే 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను. నేను స్టోర్ బియ్యం తీసుకున్నాను. నేను కొలిచి కూడా చూపిస్తాను మీకు. 1 2 అండి, 3 గ్లాసులు అండి. నేను ఈ రైస్కి 3 గ్లాసుల రైస్కి నేను 1 గ్లాసు పప్పు తీసుకుంటానండి. 1 గ్లాస్ అండి. 3 గ్లాసులకి 1 గ్లాసు పప్పు అండి. పప్పులు ఇట్లా అండి. ఇది రైస్ 3 గ్లాసులు అయితే 1 గ్లాస్ పప్పు. ఎక్కువ వేసుకునే పర్వాలేదు కాబట్టి నేను ఎక్కువనే వేసాను. మీ ఇష్టం, మీరు కొలతలతో పాటు వేసుకుంటామంటే కొలతలతో వేసుకోవచ్చు. నేనైతే ఎక్కువ వేసాను. పప్పులు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయండి జంతికలు, బాగా కరకరలాడతాయి. నేనైతే గ్లాసుకి ఎక్కువనే తీసుకున్నాను. మరి ఇవి చేస్తానండి, గాలిచ్చి నానబెట్టి కొంచెం ఎండబెట్టి పెనమైన వేయించి పెడతానండి. వేయించి పట్టించుకొస్తానండి, గిన్నె పట్టించుకొస్తాను. వేయించిన తర్వాత ఇవి వేయించి గిన్నె పట్టించుకురావాలండి. నేనైతే ఇప్పుడు చేసి పెడతానండి దీంట్లో. ఇవి చేసి ఇవి గాలిచ్చి పెట్టాలండి. తెల్లరాళ్ళు ఉంటాయి కదా, ఇవి గాలిచ్చి ఇవి చేస్తానండి. గాలిచ్చిన తర్వాత ఎండబెట్టి పెనమైన వేయించాలండి. కొంచెము రంగు మారేంత వరకు వేయించి గిన్నె పట్టించుకురావాలండి గిన్నెకి. ఆ ప్రాసెస్ అయితే తర్వాత చూద్దామండి. ఇప్పుడైతే నేను గాలిస్తాను. గాలిచ్చి చేసి గాలిస్తానండి. ఈ విధంగా అయితే నేను పిండి గ్రైండ్ చేసుకొచ్చానండి. ఇట్లా మెత్తగా 3 గిద్దలు పప్పు, 3 గిద్దల బియ్యము, 1 గిద్ద పప్పులు కదండి, అది అండి పిండి. మరి ఇందులో నేను కారము అవి మనం ఇప్పుడు కారం చుట్టలు చేయాలి కదండి, అందుకు నేను కారము 1 స్పూన్ అయితే కారం వేసాను. తర్వాత కొద్దిగా ఉప్పు వేస్తున్నానండి. చూసి మళ్ళీ తర్వాత వేసుకుందాము. కొద్దిగా నువ్వులు వేస్తున్నానండి. నువ్వులు వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను. వాము ఉంటే కూడా వాము వేసుకోవచ్చు అండి, మీ ఇష్టము. నాకైతే వాము అందుబాటులో లేదు కాబట్టి వేయలేదు. కలిపి మనము జొన్న రొట్టె కలుపుకుంటాం కదండి పిండి, చపాతి పిండి, అట్లా గట్టిగా కలిపేద్దామండి. మీరు మామూలుగా మంచి బియ్యము, స్టోర్ బియ్యం అయినా కూడా గాలించకుండా అట్లనైనా పట్టించుకోవచ్చండి. నేను రాళ్ళు ఉంటాయనే ఉద్దేశంతో గాలిచ్చి కడిగి ఆరబెట్టి వేయించి పట్టించుకొచ్చినానండి. మీరు అట్లనే ఒట్టి బియ్యం పట్టించుకుంటామంటే అట్లనే కూడా పట్టించుకొని చేసుకోవచ్చు, అట్లా కూడా బాగానే ఉంటుంది. నేను ఎందుకంటే రాళ్ళు ఉంటాయనే ఉద్దేశంతో గాలిచ్చినాను. మీరు మీ ఇష్టం, మీరు మంచి బియ్యం అయినా స్టోర్ బియ్యం అయినా రాళ్ళు లేకుండా ఉండే బియ్యం ఉంటే వేసుకొని పట్టించుకోవచ్చండి. అట్లా ఏం లేదు, అట్లయినా కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా ఆయిల్ వేస్తున్నానండి. వేడి నూనె వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా వేడి చేయలేదండి నేను ఆయిల్. ఈ విధంగా అన్నీ ఒకసారి బాగా పిండిలో కలిసేటట్టు కలుపుకొని కలిపేస్తానండి. చాలా బాగుంటాయండి, కరకరలాడుతుంటాయి. కట్ట అనకుండా బాగా కరకరలాడుతాయండి ఇవి. కొద్దిగా వాటర్ వేస్తానండి. ఇందులో 1 గ్లాస్ వేస్తున్నానండి. చూసి మళ్ళీ తర్వాత కలుపుకుందాము. మళ్ళీ లూజ్ అయితే కష్టం కదా, కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి.
కారము ఉప్పు అన్నీ చూసి చూసి ఇప్పుడే చెక్ చేసుకోవాలండి. ఉప్పు కారము ఇంకా పడతాయండి వాటరు. పసుపు మర్చిపోయినానండి, పసుపు వేస్తున్నాను కొద్దిగానే వేసానులేండి. ఈ విధంగా అయితే కలిపానండి. మరీ గట్టి కలపకూడదు, కొంచెం ఇట్లా వచ్చేటట్లనే ఉండాలా. ఇప్పుడు మనము మురుకుల గొట్టంలో నుంచి మురుకుల గొట్టం పెట్టి చేస్తానండి. స్టవ్ అయితే వెలిగిస్తున్నానండి. ఇందులో అయితే నేను ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు ఇది ఉంది కదండి మురుకులు చేసేది పావు, నేను 3 దానిలోకి పెట్టుకున్నానండి. ఇట్లా 3 రంధ్రాలు ఉండేది పెట్టాను. ఇది పెట్టానండి నేను. కొద్దిగా తడేస్తానండి. తడేసి కొద్దిగా దీంట్లో పెడుతున్నానండి నేను. ఈ విధంగా చేసుకోవాలండి. మీరు ఒకవేళ ఆయిల్లో అట్టనే డైరెక్ట్గా వేస్తామంటే వేసుకోవచ్చు. ఆయిల్ అయితే హీట్ అయ్యింది, నేను ఆయిల్లో వేస్తున్నానండి. వెంటనే తిప్పకూడదండి, కొద్దిగా ఒక 2-3 నిమిషాల తర్వాత తిప్పితే బాగుంటుంది. కొద్దిగా మంట అనేది తగ్గించుకోవాలండి, ఫుల్ పెట్టకూడదు. మంట అయితే నేను కొద్దిగా తగ్గించాను. తిప్పుతున్నానండి ఒక సైడు. ఇవి బాగా ఎర్రగా కాలితే బాగుంటాయండి, బాగా కరకరలాడతాయి.
కాలుతాయండి, కాలని బాగా. కాలినాయండి. ఇప్పుడైతే బుడగలు గిడగలు ఏం రాలేదు చూడండి, మనకు తెలిసేది అదేనండి. ఇంకా ఇప్పుడు కాలినట్లు కూడా బుడగలు రాలేదు కాబట్టి అవి ఒకటే, ఏం బుడగలు గిడగలు ఏం రాలేదు కాబట్టి తీసేస్తున్నాక అయినట్లేనండి ఇవి. మీరు ఇంకా అవి వేసుకోవచ్చండి, మినపప్పు శనగపప్పు అవన్నీ కూడా వేసుకొని చేసుకోవచ్చండి, కానీ ఇట్లా చేసుకుంటే కూడా బాగుంటుందండి. మళ్ళీ వేస్తున్నానండి. ఇట్లా డైరెక్ట్గా వేస్తే ఆవిరి కొడుతుందండి, నూనె కదా ఆవిరి కొడుతుంది కాబట్టి నేను ఇట్లా పేపర్ మీద వేసుకుని వేస్తున్నానండి. తీసేస్తున్నానండి, బుడగలు అయితే ఆగిపోయినాయి కదా, తీసేస్తున్నాను. అన్నీ ఈ విధంగానే చేసి పెడతానండి, పిండి అంతా. అయిపోయినాయండి మన జంతికలు, జనవరి జంతికలు అండి. కారం చుట్టలు, జంతికలు ఇవన్నీ అనను ఒకటే కదండి. అయిపోయినాయండి, బాగా కరకరలాడుతూ ఆడుతున్నాయండి చూడండి, బాగా బాగా కరకరలాడుతున్నాయండి, చాలా బాగున్నాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి.